ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడాను. ఈ క్రోధినామ సంవత్సరం మీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందరూ ఆనందంగా పొందుతూ సంపూర్ణ ఈశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు ఎన్నడూ లేనంత విధంగా ధనకనక వస్తు వాహనాలతో సంపూర్ణముగా తొలుతూగాలని కోరుకుంటూ ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది ఆ విషయాన్ని సంపూర్ణంగా ఇప్పుడు తెలుసుకుందాము. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం వెరసి ఈ ధనుస్సు రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానము 5. కాబట్టి ఈ సంవత్సరం వీరికి గురుడు బలంగా ఉన్నాడు, రాహుకేతువులు కూడా వీరికి అనుగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. ధన వ్యయాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. రాజ్యపూజ్యం బాగుంది, అవమానం కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ వీరికి ధనము అనుకుంటే చాలు ధనం పుట్టుకొచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ధనం విషయంలో ఎలాంటి సందేహించవలసిన అవసరం ఏమీ లేదు. వీరికి శని కూడా కొద్దిగా లాభకారకుడుగా ఉన్నాడు. మీరు ఏదైనా పేరు చెప్పాలి అంటే ధనము ఎంత ఖర్చు అయినా సరే, ఖర్చు పెట్టైనా పర్వాలేదు, నాకు పేరు రావాలి అన్నట్టుగా ఉంటారు ఈ సంవత్సరం ఈ రాశివారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కాస్త కలహాలు గొడవలు అవి ఎక్కువగానే ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడాలి. మిమ్మల్ని నమ్మి మీ దగ్గరే ఉండి సోదర అన్నదమ్ములు అంటూ ఉంటారు కదా, వారి ద్వారా మీకు అధికంగా నష్టం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. డబ్బు వారి ద్వారా ఎక్కువ ఖర్చు పెడతారు. తాకట్టు పెట్టి మరీ వాడిని ఇడిపించి జైలుకు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించాలి. వాడి వలన మీరు కూడా జైలు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలకు వెళతారు, ఎలాంటి సందేహం లేదు. నదీ స్నానం చేస్తారు, దైవతా అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ సంవత్సరం సోదరుల వలన తప్ప మిగతా అన్ని విషయాలలో బాగుంటుంది. కాస్త చిన్న చిన్న ఇబ్బందులు భార్యాభర్తల వలన అన్యోన్య దాంపత్యం తక్కువగా అవుతుంది. స్త్రీ మూలకముగా మీరు ధనాన్ని చేకూరుస్తారు. స్త్రీ వలన మీరు ధనమును వృద్ధి చేస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. డబ్బుల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ కొత్త కొత్త ఆలోచనల ద్వారా వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు. తద్వారా మీరు అనేక రకాలుగా డబ్బులను సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికే వస్తే ప్రమోషన్లు ఏమీ లేవు ఈ సంవత్సరం. ట్రాన్స్ఫర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఆ ట్రాన్స్ఫర్స్ వలన ఇంటిలో అనేకమైన కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. పర్మనెంట్ అయ్యే వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు చేరాలనుకుంటున్న వారు, నిరుద్యోగులకైతే మాత్రం ఈ సంవత్సరం కాస్త లాభదాయకంగానే ఉంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి, కాస్త ఆనందదాయకంగా ఉంటారు. రుణాలకు సంబంధించింది అంటే అప్పులకు సంబంధించింది కాస్త ఇబ్బంది పడతారు. ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. పైసా చూసుకొని మరి ఖర్చు పెడితే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. కాస్త జాగ్రత్త పడాలి ఈ రాశివారు. రాజకీయ నాయకుల విషయానికే వస్తే ఎలక్షన్లో కనుక ఈ సంవత్సరం మీరు పాల్గొంటే ఖచ్చితంగా పోటీ చేస్తే మీరు విజయాన్ని సాధిస్తారు. లేదండి నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు, మరి ఏం చేయమంటారు అనుకున్న వారికైనా పర్వాలేదు, మీకు కనీసం ఏదో ఒక పదవి చేకూరుతుంది. దానివల్ల కూడా ఇబ్బంది ఏమీ లేదు. రాజకీయ నాయకులకు ఈసారి ప్రజలకు చాలా సఖ్యత బాగా ఉంది, అన్యోన్యంగా ఉంటారు. కాబట్టి మీకు తిరుగు లేదు. ఈసారి రాజకీయ నాయకులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కాకపోతే కాస్త డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. నామినేటెడ్ పదవులైనా వస్తాయి. రాజకీయ నాయకులు కాస్త ఆలోచించి చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. సినీ రంగాలలో పనిచేసే వారికి అయితే, ఇండస్ట్రీలో ఉన్న వారికి, టీవీ రంగాలు పనిచేసే వారికి, గాయకులకు, నటులకు అందరికీ కూడాను కాస్త అంతంత మాత్రముగానే ఉంది. కొత్త అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇండస్ట్రీలో పనిచేసే టెక్నీషియన్స్ అలాంటి వారికి మాత్రం ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంది. కొత్తగా మార్గాలు వస్తాయి. కొత్త సినిమాలు మీరు చేపడతారు, దాంట్లో విజయాన్ని సాధిస్తారు. ఖచ్చితంగా సమయానుకూలంగా మీరు ఆలోచిస్తే తద్వారా మీరు లాభాలను చేకూరే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. వ్యాపారస్తుల విషయానికే వస్తే హోల్సేల్, రిటైల్ రంగాల వారికి ఆదాయం చాలా బాగుందని చెప్పాలి ఈ సంవత్సరం. కాకపోతే దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ఈ సంవత్సరం అధికంగా ఆదాయం సంపాదించడం వలన ఇన్కమ్ ట్యాక్స్ అని, సేల్ ట్యాక్స్ అని చాలా ప్రభుత్వానికి సంబంధించిన నోటీసులు ఎక్కువగా మీరు పొందే అవకాశం కనబడుతూ ఉంది. జైలుకు సంబంధించిన విషయాలలో కానీ, కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ ఈ సంవత్సరం కాస్త తలపోటుగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు కాస్త గమనించి ఆ విషయాలకు దూరముగా ఉంటే వ్యాపారస్తులు ఆనందదాయకంగా ఉంటారు. గవర్నమెంట్ ద్వారా మీరు ఏదైనా సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అలాంటి కట్టవలసి ఉంటే త్వరగా మీరు కడితే అలాంటి ఇబ్బందులు ఏమీ మీకు కలగవు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగాల వారికి అయితే కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
ఇసుక, ఇటుక, ఇనుము, కంకర అలాంటి వ్యాపారాలు చేసే వారికి అయితే కూడాను అధికంగా ధనాలను సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి అయితే అధికంగా లాభాలు వచ్చినట్టే వస్తాయి, కాస్త తగ్గుముఖంగా ఉంటాయి, మళ్ళీ లాభాలు వస్తాయి. విపరీతమైన ధోరణి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అధికంగా డబ్బులు ఖర్చు, అధికంగా రావడం. కాస్త చూసుకొని డబ్బులు మీరు ఖర్చు పెడితే అధికమైన ధనమును సంపాదించవచ్చును షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ సంవత్సరం గురుబలం బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీరు కష్టపడి చదవండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరు ఎలాంటి కోర్సులు చేసినా సరే ఆ కోర్సులో విజయాన్ని సాధిస్తారు. మీరు ఏ కాలేజీలో కావాలనుకున్నా సరే, ఏ ఐసెట్స్, ఈసెట్స్, ఏ సెట్స్ రాసినా సరే ఆ పోటీ పరీక్షలలో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థితిని కూడా మీరు చేరుతారు. అంతేకాకుండా మంచి కాలేజీల్లో కూడా మంచి సీట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది విద్యార్థులకు. విదేశాలలో వెళ్ళాలి, చదువుకోవాలనుకున్న వారికి ఈ సంవత్సరం శుభదాయకంగా ఉంటుంది. మీరు వెళ్ళి విదేశాలలో ఖచ్చితంగా చదువుకోవచ్చును. విద్యకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ సంవత్సరం రైతులకు ఆనందదాయకంగా ఉంటారు. 2 పంటలు పండుతాయి, ఎలాంటి ఇబ్బందులు లేవు. పూర్వం చేసిన అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం కూడా పూర్తిగా తొలసిపోతాయి. ఇంటిలో గృహ ప్రవేశాలు, పెళ్లిళ్ళు అవన్నీ కూడా మీరు చేస్తారు. కౌలుదారులు కూడా ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అదేవిధంగా స్త్రీలకు అనేకమైన విషయములు మీరు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఆ బాధలన్నీ కూడా మీరు తొలగించుకోండి. ఎలాంటి విషయాలు మీరు సందేహించవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం మీకు ఆనందదాయకంగా ఉంటుంది. కొత్తగా ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలను చేకూర్చుకుంటారు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటుంది. గురుబలం వలన వీరికి ఆనందదాయకంగా ఉంటారు స్త్రీ పురుషులు. కాకపోతే కాస్త జాగ్రత్త వహిస్తే మాత్రం అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వివాహం కాని వారి స్త్రీలకు వివాహం అవుతుంది. నవంబర్ తర్వాత మీరు ప్రయత్నం చేస్తే వివాహం తప్పకుండా అవుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అను పారాయణము నిత్యము వింటే ఎలాంటి ఆటంకములైనా తొలగిపోతాయి, ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు సంపూర్ణంగా పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్వం. స్వస్తి.